శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. రాబోయే 126 రోజుల పాటుగా అంటే 30 మే 2026 వరకు సింహరాశి వారికి ఈ యొక్క రాహు గోచారం శతభిష నక్షత్రం 3వ పాదం మీద ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. అసలు రాహు అంటే మాయాకారకుడు, కలియుగంలో ది మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి గ్రహం రాహు అండి. సో నైరుతి దిక్కు కారకుడు, ఛాయాగ్రహము. కుంభరాశిలో బలవంతుడు, శనివత్ రాహు అంటూ ఉంటారు. రాహుగ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని, ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఏ నక్షత్ర పాదం మీద ఉంటే ఆ నక్షత్ర పాద ఫలితం ఇస్తారండి. ఇప్పుడు ఏంటంటే 25 జనవరి 2026 నుండి 30 మే 2026 వరకు కూడా రాహు శతభిష నక్షత్రం మీద 3వ పాదం మీద మరియు 2వ పాదం మీద సంచరిస్తూ ఉంటారు. ఆ 2 పాదాల మీద సంచరించినప్పుడు నవాంశ అని ఒకటి ఉంటుందండి. సో రాశిచక్రం అనేది శరీరం అయితే అది ఆత్మ లాంటిది నవాంశ. సో ఈ యొక్క నవాంశ చక్రంలో కూడా మనం చెప్పుకున్న ఈ 126 రోజుల పాటుగా కుంభ నవాంశ మరియు మకర నవాంశలో ఉంటారండి. కుంభానికి మరియు మకరానికి అధిపతి ఎవరు? శని. శనివత్ రాహు అంటారు. రాహు శని పరమమిత్రులు కాబట్టి, మరి రాహువు స్వనక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి, బలవంతుడు కాబట్టి మనం వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో సింహరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటో క్లియర్గా చూద్దామండి. సో సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ రకమైన ఫలితాలు ఇస్తారో సవివరంగా చూద్దామండి. అసలు సింహరాశి ఏంటయ్యానంటే ఆత్మవిశ్వాసం, లీడర్షిప్ అండి, గౌరవం, స్టేజ్ మీద నిలబడి మాట్లాడే ధైర్యం, ఇవన్నీ కూడా మీ యొక్క రాశి ప్రత్యేక లక్షణాలు. రవి ఆత్మకారకుడు కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉన్నటువంటి రాశి మీ రాశి. ముఖ్యంగా 7వ స్థానంలో మనకు ఉన్నారు కాబట్టి రాహు పార్ట్నర్షిప్, మ్యారేజ్, పబ్లిక్ ఇమేజ్ ఈ యొక్క ప్రాంతాల్లో భారీ మార్పులను తీసుకురాకపోతున్నారు ఈ యొక్క రాహుగ్రహం. ఈ 126 రోజులు మనం సరిగ్గా అర్థం చేసుకుని నడుచుకుంటే ఆకస్మిక విజయాలు, కానీ తప్పుదారి తీస్తే కనుక ఆకస్మిక గందరగోళం కూడా మనకు కనిపించే అవకాశం గోచారైతే తెలుస్తుందండి. ఇది ఏమైనా 23 నవంబర్ 2025 నుంచి 2 ఆగస్టు 2026 వరకు కూడా తన స్వనక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలో ఆయన పయనం చేస్తూ ఉంటారు ఈ రాహు. అందులో 3వ పాదంలో ఎక్కువ బలం పొందుతాడండి. అసలు 7వ స్థానం అంటే ఏంటి అంటే వివాహం, జీవిత భాగస్వామి, బిజినెస్ పార్ట్నర్షిప్, కాంట్రాక్ట్లు, పబ్లిక్ రిలేషన్స్. అసలు నన్ను ప్రపంచం ఎలా చూస్తుంది అనే పబ్లిక్ ఇమేజ్ దీన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ 126 రోజులు కూడా సంబంధాలు, పార్ట్నర్షిప్ మీద భారీ ఫోకస్, ఒక టెస్టెడ్ పీరియడ్, భారీ పరీక్షల కాలం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా అసాధారణ భాగస్వామ్యాలు, పరీక్షలు, టర్నింగ్ పాయింట్, ఈ 3 మీదనే ఈ ఫలితాలన్నీ ముఖ్యంగా ఆధారపడి ఉంటాయండి. సో ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి అసాధారణ వ్యక్తులు జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా మోడర్న్, చాలా తెలివైన టెక్కీ పీపుల్, నాలెడ్జబుల్ పీపుల్, సోషల్ మీడియా ఆర్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ పర్సనాలిటీస్, వీరి ద్వారా మీకు కొత్త బిజినెస్ ఉంటుంది, కొత్త కొలాబరేషన్స్ చేసుకోవచ్చు, కొత్త పబ్లిక్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పడం ఈ యొక్క దీని సారాంశం అండి. కానీ అదే సమయంలో సంబంధాల్లో అస్థిరత, రాహు అంటే అస్థిరత కూడా ఇండికేట్ చేస్తాడు, అహంకారం. సో ఈ వ్యక్తి నన్ను గౌరవిస్తాడా అన్న సెన్సిటివ్ ప్రశ్నలు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయండి. మరి కెరీర్, బిజినెస్, పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా. సో 7వ స్థానంలో రాహువు భాగస్వామ్యాల ద్వారా భారీ అవకాశాలు తెస్తాడు. సింగిల్గా కంటే టీమ్గా, జాయింట్గా పనిచేసినప్పుడే ఎక్కువ రిజల్ట్స్ కనపడతాయండి. టీమ్ అంటేనే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్, టీమ్ స్టాండ్స్ ఫర్. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో అలాంటి సింహరాశి వారికి కొత్త పార్ట్నర్షిప్ ప్రపోజల్స్ రావచ్చు. ఇండియా లేదా ఫారిన్ జాయింట్ వెంచర్స్, ఆన్లైన్ కొలాబరేషన్స్, సోషల్ మీడియా లేదా బ్రాండ్ టైఅప్ లాంటి అవకాశాలు మీకు వస్తాయి. మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ను పెంచే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా కనెక్ట్స్, సో సర్వీస్ చేస్తున్న వారికి సో ఈ రకంగా బాగుంటుందండి. క్లయింట్ ఫేసింగ్ రోల్స్ చేస్తున్న వారికి, కస్టమర్ హ్యాండ్లింగ్ చేసే వారికి, పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వారికి, హెచ్ఆర్లో ఉన్న వారికి, సేల్స్, ఈ రంగాల్లో మంచి డైనమిక్ మార్పులు రాబోతున్నాయి. మీ యొక్క మాట, మీ యొక్క ప్రెజెన్స్, మీ రిలేషన్ మేనేజ్మెంట్ ఇవే మీ కెరీర్ గ్రోత్కు కీలకంగా కాబోతున్నాయి. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఏది ఏమైనా కాంట్రాక్ట్లు సైన్ చేసే ముందు లీగల్ టర్మ్స్ పూర్తిగా చదవాలి. భాగస్వామిపై 100% మీకు అండగా ఉండి మీ హక్కులు, బాధ్యతలు డాక్యుమెంట్ చేయకపోతే కనుక తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాహు పాజిటివ్ ఇస్తారు, నెగిటివ్ ఇస్తారు. ముఖ్యంగా 7వ భావం అనేది మ్యారేజ్ మరియు లాంగ్ టర్మ్ రిలేషన్స్తో కూడుకున్నట్టు సంబంధాన్ని ఇండికేట్ చేసే స్థానం అనమాట. సింగిల్గా సింహరాశి వారికి ఆకస్మికంగా కొత్త సంబంధం రావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు,
ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ద్వారా కూడా సో ఈ యొక్క సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకర్షణ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రత్యేకంగా వ్యక్తి చాలా డిఫరెంట్, యునిక్ మరియు ఆలోచనలతో లిబరల్ ఉంటే బాగుంటుంది. మ్యారేజ్ అయిన వారికి స్పౌజ్ యొక్క కెరీర్, వారి కుటుంబ పరిస్థితులు, జాయింట్ నిర్ణయాలు ఈ రంగాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. కొన్ని మార్పులు కూడా రావచ్చండి. మీరు కనుక నేను లీడర్, నేను డిసైడ్ చేస్తా అనే టైప్ ఎక్కువగా మాట్లాడితే కనుక కొంత ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతూ ఉంది. నేను లీడర్ని, నేను డిసైడ్ చేస్తా, ఇలాంటి టైప్ ఎక్కువగా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సంబంధాల్లో ఘర్షణలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక సూచన ఏంటంటే రాహు 7వ భావంలో 7వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ టెంప్టేషన్స్ ఉంటాయి. సీక్రెట్ రిలేషన్కి, ఆకర్షణకు కొందరు గురి కావచ్చు. సో ఇది ఒకసారి దాటి వెళ్తే తర్వాత పెద్ద పెద్ద ఇబ్బందులు, మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందండి. అందుకే అట్రాక్షన్ ఉందని జీవితం మొత్తాన్ని రిస్క్లో పెట్టి నిర్ణయం తీసుకోకూడదు. సో పబ్లిక్ ఇమేజ్, పేరు, సోషల్ మీడియా, రాహు ప్లస్ కుంభరాశి ప్లస్ శతభిష నక్షత్రం ఈక్వల్స్ టు సోషల్ నెట్వర్క్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, క్రౌడ్ కనెక్ట్. సింహరాశి వారికి సోషల్ మీడియా, యూట్యూబ్, పబ్లిక్ ప్లాట్ఫామ్లు, స్టేజ్ స్పీచ్లు ఇవి ఈ కాలంలో బాగా యాక్టివేట్ అవుతాయండి. ఒక సడన్ మీడియా, ఒక సడన్ పబ్లిక్ ఈవెంట్, ఒక స్టేట్మెంట్ మీ పేరు వెంటనే పెంచగలదు. అదేవిధంగా వివాదం కూడా తీసుకురాగలదండి. మరి అందుకనే సలహా ఏంటంటే ఈ మాటలపై, సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా స్టేట్మెంట్ల మీద, వీడియోల మీద దృష్టి పెట్టండి. ఎమోషనల్లో పెట్టినటువంటి ఒక కామెంట్, ఒక వీడియో తర్వాత తక్కువ చేయలేని స్థాయిలో ఒక వైరల్ అయ్యే ప్రమాదం అయ్యే ఉంటుంది. మరి మనస్తత్వం ప్రకారంగా చూసినప్పుడు మెంటాలిటీ పరంగా ఈగో వర్సెస్ నేర్చుకునే స్వభావం. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో సింహరాశిలో ఉంటారు. కేతువు మీ యొక్క జన్మరాశిలో. దీని అర్థం ఏంటంటే మీ స్వభావం, మీ ఈగో, నేనే సెంటర్ అన్న భావనని కేతువు తగ్గిస్తూ పరీక్షలో పెడతాడండి. రాహు పెంచేవాడైతే కేతువు తగ్గించేవాడు. నా వల్లే అన్నీ అనే మైండ్ సెట్ నుంచి ఇతరుల దృష్టికోణం కూడా వింటే బాగుంటుంది సో అన్న దశకు తీసుకొస్తాడు ఈ యొక్క కేతువు. ఈ కాలంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే సంబంధాల్లో, బిజినెస్లో, మ్యారేజ్లో సగం నేను సగం నువ్వు అనే బ్యాలెన్స్ ఉండాలి. నేను మాత్రమే కాదు, మనం అనే పాయింట్కి వచ్చేటట్టు కర్మ మీకు పాఠాలు నేర్పిస్తుందండి. మరి రాహు ఇచ్చే సూచనలు, హెచ్చరికలు ఏంటంటే సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే భాగస్వామ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ లోపల స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు నన్ను స్టేజ్ మీద నిలిపారు కాబట్టి అని బ్లైండ్గా నమ్మకండి. కాంట్రాక్టు, లీగల్ ఇష్యూస్, సరైన ఒప్పందం లేకుండా పెద్ద కమిట్మెంట్ చేయడం అనేది సో తర్వాత కోర్టు మరియు లీగల్ ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్ స్కాండల్స్, తప్పు స్టేట్మెంట్లు ఇవ్వటం, సోషల్ మీడియా ఫైట్లు, రిలేషన్లు పబ్లిక్లోకి రావటం ఇవన్నీ కూడా సో జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవి గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. సో రాహు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజల ముందు కనిపించడం మంచిదే, కానీ నీ ఇమేజ్ని నువ్వే డ్యామేజ్ చేసుకునే పనులు మాత్రం చేయకూడదు. ఎవరిని జీవితంలోకి తీసుకుంటున్నావో వారి నిజ స్వభావం అర్థం చేసుకుని మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించు. సో ఇది ఒక సూచన అండి. మరి రెమెడీస్ ఏంటయ్యానంటే మంత్రజపం శనివారం లేదా బుధవారాలలో సాయంత్రం పూట. శనివత్ రాహు కదా, శని అంటే చీకటి, రవి అంటే వెలుగు, కాబట్టి సాయంత్రం పూట ఓం రామ్ రాహవే నమః ప్రతిరోజు 108 సార్లు ఒక మాల మనం జపిస్తే మంచిది. సో ఏదైనా సరే సడన్ నిర్ణయాలు, హఠాత్ నిర్ణయాలు తగ్గించి వేసి భాగస్వామి ఎంపికలో, డీల్ ఎంపికలో క్లారిటీకి మీకు సహాయం చేస్తుంది చెప్పాలి మంత్రజపం చేసుకుంటూ ఉంటే. అదేవిధంగా మీ యొక్క రాశి సింహరాశి రాహుకేతు యాక్సిస్లో యాక్టివ్గా ఉన్నప్పుడు శక్తి ఉపాసన చేసుకుంటే చాలా మంచిదండి. సో మంగళవారం మరియు శుక్రవారం పూట దుర్గాదేవి ఆరాధన, దీపం వెలిగించడం, దేవాలయంలో టెంపుల్స్లో ఏదైనా నువ్వులు లేదా ఈ యొక్క మినుములు దానం చేయడం కూడా మంచిదండి. సో ఇదేంటంటే మీ యొక్క ఈగో, మీ యొక్క కోపం, ఆకస్మిక స్పందనలపై నియంత్రణకు ఉపయోగపడుతుంది ఈ యొక్క చిన్న రెమెడీ. రాతపూర్వకంగా ఏదైనా మీరు క్లియర్గా ఉండండి, అప్పుడే మీరు సమస్యల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఏది ఏమైనా గురుదృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీకు మే వరకు కూడా సో మీకు ఒక ఎల్డర్ పీపుల్, ఒక సీనియర్, ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తి కూడా మీకు లైఫ్లో సపోర్ట్ చేస్తారు కాబట్టి సో బీ ప్రాక్టికల్, బీ ఎథికల్. సో డెఫినెట్గా ఇది శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా మంచి ఫలితమే ఇస్తుందని మనం భావించవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం చేయటం, సూర్యుడికి అర్ఘం ఇవ్వటం కూడా మంచి ఫలితాలు ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, టైం సరిపోవటం నా భావన చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటి ఏం వర్రీస్ లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days
అస్ట్రాలజీ బిగినర్స్ కోసం మనం రిలీజ్ చేసామండి. చాలా మంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది వరకు మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జీరో నాలెడ్జ్తో మొదలెట్టండి. ఓపెన్ మైండ్తో మీరు స్టార్ట్ చేయండి. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరు చూసుకునే విధంగా, మీ కుటుంబ సభ్యుల దశలు ఏం జరుగుతున్నాయి, ఎలా ఉంది అని చూసుకునే విధంగా మీరు డెఫినెట్గా తయారవుతారని చెప్పవచ్చండి. అలా ఎవరైనా గమనించిన వారి కోసం, జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం ఆ యొక్క కోర్సును లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. యూఆర్ గోయింగ్ టు బికమ్ అన్ ఆస్ట్రాలజర్. లేదంటే మీకోసం కూడా మీరు నేర్చుకోవచ్చు, చూసుకునేది చూసుకోవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.